Hello, aspirants. Welcome to భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వే ప్యాషన్ మీట్ పర్పస్. సో ఈరోజు మనము ఫిజికల్ అండ్ బయాలజికల్ ఆంథ్రోపాలజీ చూద్దాం. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ బ్రాంచెస్ ఆఫ్ ఆంథ్రోపాలజీ. మనం ఇందాక డిస్కస్ చేసాము. సోషో కల్చరల్ ఆంథ్రోపాలజీలో ఏమేమి ఉంటుంది, అది ఏం చదువుతుంది అని. అంటే మొత్తం మెయిన్ బ్రాంచెస్ ఆఫ్ ఆంథ్రోపాలజీ. సో మొత్తం ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఏంటి అనే దాని గురించి చూసాము. అందులో సోషో కల్చరల్ ఆంథ్రోపాలజీ అనే దాన్ని మనం కంప్లీట్ చేసుకున్నాం. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ ఆర్ బయాలజికల్ ఆంథ్రోపాలజీ అంటాం. మరి ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డెఫినేషన్స్ అనేది ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. పర్సనాలిటీ యొక్క డెఫినేషన్. సో మరి ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి పాల్ బ్రోక్. అయితే ఇతను ఏమని చెప్పాడు అని అంటే బయాలజికల్ ఆంథ్రోపాలజీ గురించి ఇతను ఏం చెప్పాడు అని అంటే యాజ్ ద సైన్స్ అండ్ హూజ్ ఆబ్జెక్టివ్ ఈజ్ ద స్టడీ ఆఫ్ ద హ్యుమానిటీ considered as a whole in its parts and in relation to the rest of the nature. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఈయన బయాలజికల్ ఆంథ్రోపాలజీ అనేది ద సైన్స్ అని చెప్పడం జరుగుతుంది. అయితే మరి ఇది స్టడీ ద హ్యుమానిటీ గురించి స్టడీ చేస్తుంది. అండ్ ఇట్స్ పార్ట్స్, తన యొక్క పర్సనాలిటీ అంటే పార్ట్స్ హ్యుమానిటీ అండ్ దాని యొక్క పార్ట్స్ గురించి చెప్తుంది. అంటే సింపుల్ గా చెప్పాలి అని అంటే బయాలజికల్ ఆంథ్రోపాలజీ అనేది మన గురించి మనం నేర్చుకోవడం, మనం ఏంటి, మనం ఎలా ఉన్నాము, మన ఆబ్జెక్టివ్స్ అంటే మన ఔటర్ వ్యూ కానీ ఇన్నర్ వ్యూ కానీ తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అనే దాని గురించి చెప్తుంది. ఇప్పుడు మనకి బయాలజికల్ గా చేంజెస్ ఏ విధంగా ఉంటాయి బాడీలో, జెనెటిక్స్ ఏంటి, అండ్ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ బయాలజికల్ ఆంథ్రోపాలజీ మన చాలా టైప్స్ ఉంటాయి అన్నట్టుగా. ఇట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలియో ఆంథ్రోపాలజీ, ప్రైమటాలజీ, సెరాలజీ, హ్యూమన్ జెనెటిక్స్ ఇవన్నీ ఏంటి అని అంటే మనకి మన బాడీ గురించి మనకు తెలియజేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెరాలజీ తీసుకుంటే ఇప్పుడు మన బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి కదా, వాటి గురించి చెప్తుంది. హ్యూమన్ జెనెటిక్స్ తీసుకుంటే మన బాడీలో జెనెటికల్ గా డిఫరెన్సెస్ ఏ విధంగా వస్తాయి. అందుకే అంటారు, మీరు ఎప్పుడైనా వినే ఉంటారు జెనెటిక్ లోపాల వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ అని. సో జెనెటిక్స్ లోపాలు ఉంటే ఏమవుతుంది, క్రోమోజోమల్ అబ్రివేషన్స్ ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం అన్నట్టుగా. క్రోమోజోమ్స్ వల్ల ఏముంటుంది, ఇప్పుడు ట్విన్స్ పుట్టడము, ఇవన్నీ కూడా మనం ఇందులో నేర్చుకుంటాం అన్నట్టుగా. ఓకేనా? అండ్ ఇదే కాకుండా ఫోరెన్సిక్ ఉంటుంది. ఫోరెన్సిక్ అంటే ఏంటి, ఇప్పుడు మనకి జనరల్ గా మీరు అందరూ క్రైమ్ చూసినప్పుడు క్రైమ్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారు, ఫోరెన్సిక్ ఆంథ్రోపాలజీ అనేది యూజ్ అవుతుంది. మీరు చిన్నప్పుడు సిబిఐ ప్రోగ్రామ్ లాంటివి చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఇలాంటి అసలు వీటి గురించి తెలుసుకోవడానికి బయాలజికల్ ఆంథ్రోపాలజీ అనేది యూజ్ అవుతుంది. మరి ఇక్కడ నేను ఇంకా మీకు క్వశ్చన్ ఆన్సర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇస్తాను. ఫస్ట్ నేను మేజర్గా ఓవర్ వ్యూ అనేది మీకు కంప్లీట్గా చెప్తాను. ఓకేనా? మరి ఫిజికల్ ఆంథ్రోపాలజీ తీసుకున్నప్పుడు మేజర్గా సబ్ బ్రాంచెస్ ఏముంటాయి. మరి సబ్ బ్రాంచెస్ తీసుకుంటే ఇట్ ఈస్ ద సబ్ బ్రాంచెస్ ఆర్ ఫీల్డ్స్ ఇన్ ద బయాలజికల్ ఆంథ్రోపాలజీ అంటాము. అండ్ దేర్ ఆర్ ద ప్రైమటాలజీ, పాలియోఆంథ్రాలజీ అండ్ హ్యూమన్ జెనెటిక్స్, ఫోరెన్సిక్ ఆంథ్రోపాలజీ, సెరోలజీ అండ్ డెర్మటోలజిక్స్. అయితే ఇంకా చాలా రకాలు ఉంటాయి, మనం కొన్ని ఇంపార్టెంట్ మాత్రం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమటాలజీ అంటే ఏంటి? ఓకేనా? ప్రీమేట్స్ గురించి మనకు చెప్తుంది. సారీ, ప్రీమేట్స్ అంటే అసలు ఏంటి అని మీ అందరికి డౌట్ వస్తుంది కదా. సో ప్రీమేట్స్ సచ్ యాజ్ ఏ హ్యూమన్స్, అపేస్, మంకీస్. మనము మీరు వినే ఉంటారు కదా, కోతి నుంచి మనిషి పుట్టిందని అనడం వినే ఉంటారు కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ప్రీమేట్స్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనకు కొన్ని అనిమల్స్ తీసుకుంటే, మీరు అపేస్ కనేవి తీసుకుంటే ఇట్స్ లుక్ లైక్ ఏ హ్యూమన్, అవునా కదా. సో అవేంటి అనే వాటి గురించి మనకి ఇది చెప్తుంది. అండ్ ఇట్ ఫోకస్ ఆన్ హౌ ద బిహేవియర్ ఆఫ్ ఏ నాన్ హ్యూమన్ ప్రిమేట్స్. ఇప్పుడు మనం హ్యూమన్, మరి ప్రిమేట్స్ లో నాన్ హ్యూమన్ ప్రిమేట్స్ కూడా ఉన్నాయి కదా, లైక్ అపేస్ కానీ మంకీస్ కానీ. ఇవి మరి ఇవి ఏ విధంగా సిమిలర్ టు ద హ్యూమన్ కి సిమిలర్ గా ఉంటాయి అనే దాని గురించి చెప్తుంది. అండ్ ఇట్ హెల్ప్స్ టు ట్రేస్ ద ఎవల్యూషనరీ రిలేషన్షిప్ బిట్వీన్ ద హ్యూమన్ అండ్ నాన్ హ్యూమన్. హ్యూమన్ కి నాన్ హ్యూమన్ కి మధ్య డిఫరెన్సెస్ అనేది చెప్తుంది. అండ్ the primates because of the remarkable similarities between the monkeys, apes and humans గురించి కూడా మనకి ప్రైమటాలజీ చెప్తుంది. మనం 1.5 లో దీని గురించి చదువుకుంటామండి. నెక్స్ట్ పాలియో ఆంథ్రోపాలజీ అంటే ఏంటి, ఇది ఏం చెప్తుంది అని అంటే ఇట్ స్టడీస్ ద ఫజిల్ ఎవిడెన్సెస్ ఆఫ్ ద హ్యూమన్ స్కెల్టన్స్. ఫజిల్ ఎవిడెన్సెస్ అనేది కనుక్కోవడం జరుగుతుంది. అండ్ వాటి యొక్క డిఫరెంట్ స్టేజెస్ ఏ విధంగా ఎవల్యూట్ అయ్యాయి అనే దాని గురించి చెప్తుంది. రామపితాస్కస్, శివపితాస్కస్ ఇలాంటివి ఉంటాయి కదా. సో వాటి గురించి
మనకి చెప్పడం. అంటే లైక్ ఇప్పుడు మన బాడీలో స్కెలిటల్ డెవలప్‌మెంట్ ఏ విధంగా జరిగింది అనే దాని గురించి కూడా మనం చూస్తాం. అండ్ ఇట్ హెల్ప్స్ ఇన్ ద క్లాసిఫికేషన్ అండ్ కంపారిజన్ ఆఫ్ ద ఫాసిల్స్ ఆఫ్ ద డిఫరెంట్ స్టేజెస్ టు డిటర్మైన్ ద లింక్ బిట్వీన్ ద మోడర్న్ హ్యూమన్ అండ్ దేర్ యాన్సిస్టర్స్. ప్రెజెంట్ మనమున్నాము మనము మోడర్న్ హ్యూమన్. మన యాన్సిస్టర్స్‌కి మనకి డిఫరెన్సెస్ ఏముంది? ఏ విధంగా చేంజ్ అయ్యాము? మన చేంజెస్ అనేది ఏ విధంగా వచ్చాయి? బాడీలో చేంజెస్ అనే దాని గురించి మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ హ్యూమన్ జెనెటిక్స్. మరి హ్యూమన్ జెనెటిక్స్ దేని గురించి డీల్ చేస్తాయి అని అంటే ఇట్ డీల్స్ విత్ ద ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్స్ దేర్ బై హెల్ప్స్ ఇన్ అండర్స్టాండింగ్ ద హౌ ఎవల్యూషన్ వర్క్స్. అసలు ఏ విధంగా మనకు ఎవల్యూషన్ లో చేంజెస్ వచ్చాయి, ఇన్హెరిటెన్స్ కొన్ని మనకి పుట్టుకతోటే వస్తాయి, కొన్ని మనము అడాప్ట్ చేసుకుంటాము. మరి జెనెటిక్స్ లోపాలు ఉంటే ఏమైతుంది, అసలు చాలా రకాలుగా జెనెటికల్ స్టడీ అనేది మనం చూస్తాం అన్నట్టుగా. ఓకేనా? కొన్నిసార్లు అంటారు కదా వాళ్ళ ఫాదర్ జెనెటిక్స్ వల్ల ఇలా అయింది ఇలా అని, సో అట్లాంటి అన్నట్టుగా. తర్వాత ఫోరెన్సిక్ ఆంథ్రోపాలజీ. ఫోరెన్సిక్ ఆంథ్రోపాలజీ అనేది ఇట్స్ ఏ బ్రాంచ్ ఆఫ్ ద బయాలజికల్ ఆంథ్రోపాలజీ అండ్ ఇట్ హెల్ప్స్ టు అండర్స్టాండ్ అండ్ ఐడెంటిఫై ద ఇండివిజువల్స్ ని ఐడెంటిఫై చేస్తుంది ఇది. ఓకేనా? అండ్ క్రిమినల్స్ అండ్ విక్టమ్స్ ఆఫ్ ద మిషప్స్ అండ్ నేచురల్ క్యాలమైట్స్. అంటే ఇప్పుడు మన క్రిమినల్స్ ఒక క్రిమినల్ కేసు ఫైండ్ అవుట్ చేయడంలో చిన్న వెంట్రుక పోస ఉన్నా కూడా వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తున్నారు. బట్ హౌ ఎస్ ఆర్ నో? అండ్ చిన్న ఎవిడెన్స్ దొరికినా ఫైండ్ అవుట్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ ఫోరెన్సిక్ ఆంథ్రోపాలజీ. ఓకే, ఫోరెన్సిక్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫ్రమ్ ద అనాలసిస్ ఆఫ్ ద డిఎన్ఏ అనాలసిస్ అండ్ హెయిర్ విత్ రూట్ అండ్ బ్లడ్ స్ట్రెయిన్స్ అండ్ డ్రాప్ ఆఫ్ semen, bed fluids and skin cells, cell of bone marrow, ఫింగర్ ప్రింట్స్, స్కెలిటల్ రిమైన్స్ అంటే ఏ చిన్న ఎవిడెన్స్ దొరికినా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు బికాస్ ఆఫ్ ద ఫోరెన్సిక్ ఆంథ్రోపాలజీ అనేది ఇక్కడ మనకి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది టు ఫైండ్ అవుట్ ద క్రిమినల్స్. అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ టెక్నిక్స్ వన్ డిటర్మైన్ ద ఏజ్, సెక్స్ అండ్ మార్ఫాలజికల్ ఫీచర్స్ గురించి కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు. అందుకే అంటారు కదా ఎవరికి పుట్టారు అని అన్నప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేయించాలి అని మనం సినిమాలలో వింటాం కదా, సో లైక్ దట్. ఓకేనా? నెక్స్ట్ సెరోలజీ. సెరోలజీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ద బ్లడ్ గ్రూప్స్ యొక్క సైంటిఫిక్ స్టడీని మనం సెరాలజీ అని అంటాము. ప్లాస్మా, సీరం ఇవన్నీ మనం వింటాం కదా, రెడ్ సెల్స్, ఎంజోమ్స్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూస్తాము. ఇవన్నిటి గురించి కూడా స్టడీ చేసేది సెరాలజీ. ఓకేనా? యాంటీబాడీస్ ఏముంటాయి ఏంటి అనే దాని గురించి మనకి ఇక్కడ చెప్తుంది. నెక్స్ట్ డెర్మటాలజీస్ గురించి తీసుకున్నప్పుడు స్టడీ ఆఫ్ ద స్కిన్స్, మన స్కిన్ గురించి, ఫింగర్ ఫార్మ్స్, టాయ్స్, సెల్స్ వీటన్నింటి గురించి మనకి చెప్పేదే డెర్మటాలజీ. అండ్ ఆంథ్రోపోమెట్రీ అంటే ఇట్ ఈస్ ఏ సిస్టమేటిక్ ఆర్ట్ ఆర్ స్టడీ ఆఫ్ టేకింగ్ మెజర్మెంట్ ఆన్ వాట్ స్కెల్టన్స్ అండ్ లివింగ్ హ్యూమన్ యొక్క అండ్ స్కెల్టన్స్ యొక్క ఆర్ట్ అంటే స్టడీ. ఇది ఏం చేస్తుందంటే మెజర్మెంట్స్ ఆన్ ద స్కెల్టన్ యొక్క మెజర్మెంట్స్ హ్యూమన్ గురించి మనకు ఒక సిస్టమేటిక్ స్టడీ అనేది చెప్పడం జరుగుతుంది. అండ్ మరి మేజర్గా స్కోప్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అని అంటే బయాలజికల్ ఆంథ్రోపాలజీ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఇట్ స్టడీస్ ద హ్యూమన్ ఎవల్యూషన్. ఇది ఏం చెప్తుందంట అండి, హ్యూమన్ ఎవల్యూషన్, మనం ఏ విధంగా ఎవల్యూట్ అయ్యాం, మనం ఏ విధంగా డెవలప్ అవుతూ వచ్చాము అనే దాని గురించి, అండ్ హ్యూమన్ యొక్క వేరియేషన్స్ గురించి చెప్తుంది, మన చేంజెస్ ఏ విధంగా అయ్యాయి అనే దాని గురించి చెప్తుంది. అండ్ ఇట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ ఆంథ్రోపాలజీ దాట్ కన్సిడర్ ద హ్యూమన్ యాజ్ ద బయాలజికల్ ఆర్గానిజం. ఇది బయాలజికల్ ఆంథ్రోపాలజీ అనేది ఏంటండి, బ్రాంచ్ ఆఫ్ ఆంథ్రోపాలజీ. ఇది హ్యూమన్ ఏ విధంగా కన్సిడర్ చేస్తుంది అని అంటే ఒక ఆర్గానిజం లాగా, బయాలజికల్ ఆర్గానిజం లాగా కన్సిడర్ చేసి చెప్తుంది. అండ్ మరి ఇది ఎందుకు చదువుకోవాలి అని అంటే ఫిజికల్ డిఫరెన్సెస్ ఏమున్నవి, చేంజెస్ ఏముంటున్నాయి, హ్యూమన్ లో ఏ విధంగా చేంజెస్ వస్తున్నాయి అనే దాని గురించి ఇది మనకు చెప్తుంది. టు అండర్స్టాండ్ ద ఫిజికల్ డిఫరెన్సెస్ ఎలా చేంజ్ అవుతున్నాము అనే దాని గురించి మనకు అర్థమయ్యేలా చెప్తుంది. అండ్ స్టడీ ద ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ద హ్యూమన్ ఆరిజిన్ ఏ విధంగా జరిగింది, ఎవల్యూషన్ ఏ విధంగా జరిగింది, మనం ఎలా పుట్టాము, ఎలా పెరిగాము, ఏంటి డైవర్సిటీ ఏంటి అనే దాని గురించి మనకి చెప్పడం జరుగుతుంది. అండ్ ఇట్ ఎగ్జామ్ ద బయో సోషల్ అడాప్టేషన్ గురించి మనకి చెప్తుంది. డిఫరెంట్ హ్యూమన్ పాపులేషన్ లివింగ్ ఇన్ ద డిఫరెంట్ జియోగ్రఫికల్ అండ్ ఎకలాజికల్ సెట్టింగ్స్. మనము
ఏ విధంగా అడాప్ట్ చేసుకున్నాము బయాలజికల్ కానీ సోషల్గా కానీ మనం ఏ విధంగా అడాప్ట్ చేసుకుంటున్నాము అనే దాని గురించి కూడా చెప్పడం జరుగుతుంది. మనంటే ఒక ప్లేస్లో ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఉన్నాము ఫస్ట్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ నా పచ్చి ఫుడ్ తినేవాళ్ళు అంటే ఉడకబెట్టకుండానే తినేవాళ్ళు. తర్వాత ఏం చేశారు ఉడకబెట్టుకొని తినడం. ఇప్పుడు ఉడకబెట్టకుండా తినడానికి ఉడికిన తర్వాత తినడానికి దర్ ఇస్ అ డిఫరెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పచ్చిది తింటే ఏదైనా కూడా గంట పట్టిద్ది అవునా. సో అది నమలడానికి మనకి టైం పట్టుద్ది. సో మతలబ్ ఇక్కడ జా ఎక్సర్సైజ్ అనేది ఇట్ వాజ్ ఇంక్రీజింగ్. బట్ ఇప్పుడు అదే ఉడకబెట్టుకొని తింటే అదెంత స్మూత్గా వెళ్ళిపోతుంది. మతలబ్ దెర్ ఇస్ ఎ డిఫరెన్సెస్ అది ఏంటి ఎలా అనేది కూడా మనం నేర్చుకుంటాము. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ద బయాలజికల్ ఆంథ్రోపాలజీ. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మరి అప్లికేషన్స్ తీసుకున్నప్పుడు బయాలజికల్ ఆంథ్రోపాలజీలో న్యూ ట్రెండ్స్ ఏమున్నది అంటే పాలియోఆంథ్రోపాలజీ తీసుకున్నప్పుడు ఇది ఏం చెప్తుంది అని అంటే సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. ఇట్ స్టడీ ద డిజీజెస్ గురించే చెప్తుంది. ఓకేనా. ఇట్ స్టడీ ద డిజీజెస్. 1 minute. It study about the diseases in antiquate and it studied the traces of diseases and injure in human skeletal remain. సింపుల్ గా చూసుకోండి. ఇది ఏం చేస్తుంది అని అంటే ఇప్పుడు డిజీజెస్ ఏమున్నవి మన బాడీలో లోపాలు ఏమున్నవి ప్రాబ్లమ్స్ ఏమున్నవి అనే వాటి గురించి చెప్తుంది. బాడీ ఇంజూరీ ఏ విధంగా ఉంటుంది హ్యూమన్ స్కెలిటల్ ఒక ఇంజూర్ అయినప్పుడు కూడా మళ్ళీ దాన్ని ఎలా ఇప్పుడు మనము కాళ్ళు చేతులు విరిగిపోతాయి కానీ మళ్ళీ అతుకుపెట్టి నార్మల్ గా చేస్తున్నారు అవునా కదా. మరి ఇదంతా చెయ్యాలి అని అంటే దీనికంటే ఒక స్టడీ ఉండాలి. ఒక బోన్ విరిగిపోయినప్పుడు మరి దాన్ని అతకపెట్టడం అంటే అంత సింపుల్ కాదు కదా. మరి అది ఏ విధంగా జరుగుతుంది అంటే ఇలా మనము కంప్లీట్ గా ఈ రిలేటెడ్ టు ద వీటి గురించి నేర్చుకుంటాం ఇక్కడ అర్థమవుతుందా. అండ్ ఇట్ ఆల్సో స్టడీడ్ ద న్యూట్రిషనల్ డిజార్డర్స్ గురించి కూడా మనకి చెప్తుంది. న్యూట్రిషనల్ డిజార్డర్ ఉంటే ఏమవుతుంది ఇప్పుడు అంటారు కదా బోన్స్ బ్యాక్ పెయిన్ వస్తుంది లేకపోతే ఆడవాళ్ళలో కానీ బోన్స్ పెయిన్ వస్తుంది అని తర్వాత మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయని ఇలా అంటారు కదా. సో మరి ఇలా అన్నప్పుడు మరి ఏ విధంగా ఇది డెవలప్ అవుతుంది అనేది మనము చూసుకోవాలి. అంటే ఎందుకు పెయిన్ ఎందుకు వస్తుంది మరి వాటిలో ఏం ప్రాబ్లం ఉంది అనేది కూడా మనం ఇక్కడ చదువుకుంటాం. ఓకేనా. సో ఇది మనకి మేజర్ ఇంపార్టెంట్ అండి. అండ్ ఒక్క నిమిషం అస్మిత డోర్ పెట్టు. సో ఇక్కడ మనకి మెయిన్గా పాలియోంథాలజీలో మనం నేర్చుకుంటాం. ఇప్పుడు మనకి కాలు చేతులు విరిగిపోయినా కూడా అతక పెడుతున్నారు. ఎట్లా అతక పెడుతున్నారు మరి బోన్స్ చాలా అరిగిపోయినాయి అని అంటారు. మనము ఫర్ ఎగ్జాంపుల్ మన పేరెంట్స్ వాళ్ళని తీసుకుంటే మోకాలు అరిగిపోయినాయి అని ఇట్లా అనడం వింటూ ఉంటాం. మరి అది ఎందుకు అరిగిపోతాయి మోకాలు వాటన్నింటి గురించిన స్టడీ ఇది చేస్తుంది. అర్థమవుతుందా. న్యూట్రిషన్ లోపాలు ఉంటే ఏమవుతుంది అనే దాని గురించి కూడా మనకి ఇది చెప్తుంది. ఓకే. నెక్స్ట్ బయో ఆర్కియాలజీ. బయో ఆర్కియాలజీ ఇది ఏం చేస్తుంది అని అంటే ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ ద హ్యూమన్ ఆస్టియాలజీ అండ్ ఆర్కియాలజీ. అంటే ఇది ఏం చదువుతుంది అని అంటే ఏం చెప్తుంది అని అంటే రికవరీ అండర్స్టాండింగ్ ఆఫ్ ద పాస్ట్ హ్యూమన్ పాపులేషన్స్ ఏ విధంగా ఉన్నది అనే దాని గురించి చెప్తుంది. మనకి బయాలజికల్ అండ్ ఆర్కియాలజీ రెండు రకాలుగా ఇక్కడ మనకు ఉంది. మన పాస్ట్‌లో ఏ విధంగా ఉంది, హ్యూమన్ అనే దాని గురించి చెప్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ స్టడీడ్ ద హ్యూమన్ బోన్స్ అసోసియేషన్ అనేది ఏ విధంగా ఉంది చూడండి. ఇట్ స్టడీస్ ద హ్యూమన్ బోన్స్ associating them with the location of its recovery order to understand the past human populations గురించి మనకి అయితే మీకు డౌట్ రావచ్చు మేడం ఇదంతా అవసరమా ఆంథ్రోపాలజీలా అని. దీని మీద సెపరేట్గా క్వశ్చన్స్ అడగడు. బట్ ఇక్కడ మనం అప్లికేషన్స్ అన్నప్పుడు ఇది ఒక ఎగ్జాంపుల్గా రాసుకోవచ్చు. ఓకే. తర్వాత న్యూరో ఆంథ్రోపాలజీ. మరి న్యూరో ఆంథ్రోపాలజీ ఏం చదువుతుందంటే హ్యూమన్ బ్రెయిన్ ఎవల్యూషన్ కల్చర్ న్యూరోలాజికల్ అడాప్టేషన్ గురించి చదువుతాం. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్కియాలజికల్ ఆంథ్రోపాలజీ. సో టేక్ 5 minutes break.